అలాగే ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు ఉద్రాజ రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు చంద్ర వెంకట వీరయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, బాణం చంద్రావతి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, వేదిక మీద ఉన్న ఇతర పార్టీ నాయకులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 21 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఆ హామీలు నెరవేర్చండి అని ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టించి వేధించడం అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రిమండలిలో 3 మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 3 మంత్రులు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరు, వారికి వ్యతిరేకంగా గళ వినిపించేది ఎవరు, ఏ మండలాల్లో ఆ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి నోళ్ళు ఎట్లా మూపించాలనేటువంటి ప్రయత్నాల్లో గత 21 నెలలుగా అనేక మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, పోలీసులతో బెదిరించడం, గుండాలతో బెదిరించడం, అలాగే పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయడం, చాలామంది కార్యకర్తలు కుటుంబాలను వదిలిపెట్టి, గ్రామాలను వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇందిరమ్మ రాజ్యము అనంటే ప్రత్యక్షంగా నరకం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ దేశంలో వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలు తీశారో, ఈ 21 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ జిల్లాలో 3 మంత్రుల యొక్క పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే టార్గెట్గా ఈరోజు వారి పరిపాలన కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో వార్త రాస్తే వారు